ఈరోజు మనము సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల మనకు సోకుతుంది అనమాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది అందరి ఆడవాళ్లకు మగవాళ్లకు ఉంటుంది. కానీ అందరికీ మనకు ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఈ వైరస్ అనేది మనము నిర్మూలించగలుగుతాం అన్నమాట. కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ వైరస్ డెవలప్ అయ్యి మన గర్భసంచి ముఖద్వారం దగ్గర ఆ సెల్స్ ను అఫెక్ట్ చేసి ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారతాయి అన్నమాట. సో ఇదంతా జరగడానికి ఆల్మోస్ట్ మనకు 10 నుంచి 20 సంవత్సరాల వ్యవధి పడుతుంది. సో మనం ఏంటంటే ఈ వైరస్ ను ఈ టైంలో మనము ఆ కణాలలో చేంజెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకొని టెస్ట్లు చేయించుకుంటే మనకు తొందరగా ఈ సర్వైకల్ క్యాన్సర్ను గుర్తుపట్టగలుగుతాం. సో యూజువల్లీ మనకేంటంటే ఫస్ట్ ఇవి ప్రీ క్యాన్సరస్ చేంజెస్లో ఉంటాయి. అంటే మనకు బార్డర్ లైన్ చేంజెస్ అనేసి, తర్వాత CIN1, CIN2, CIN3 చేంజెస్ అనేసి వస్తాయన్నమాట. ఈ చేంజెస్ మనం సరైన టైంలో గుర్తించగలిగితే మనకు ఈ చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా, అంటే లూప్ ఎక్సిషన్, తర్వాత కోనైజేషన్, ఇలాంటి చిన్న ప్రొసీజర్స్ ద్వారా మనము ఈ కణాలను తీసివేయచ్చు. మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఏ టెస్ట్లు చేయించుకోకుండా ఉంటే అది మనకు 10 to 20 yearsలో క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్ అనమాట. ఎందుకు అంటే ఆడవాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ క్యాన్సర్ను మనము 2 విధాలుగా కంప్లీట్గా ఇరాడికేట్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం. మన ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 9 నుంచి 25 ఏళ్ళ లోపు వాళ్ళందరికీ HPV వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అనమాట. సో ఈ వ్యాక్సినేషన్ అనేది ముందు ఎక్కువ డోసెస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు గైడ్లైన్స్ మారాయి. కేవలం 1 డోస్ తీసుకున్నా కానీ మనం ఈ క్యాన్సర్ను ఇరాడికేట్ చేయొచ్చు. దాంతోపాటు మనకి ఇంకా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే 25 ఏళ్ళు దాటిన ప్రతి ఆడ మనిషి ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలన్నమాట. 65 ఏళ్ళ వాళ్ళకు ఎవ్రీ 3 years కానీ 5 years కానీ చేయించుకుంటూ ఉండాలి. సో మనం ఈ 2 చేయడం వల్ల, అంటే వ్యాక్సినేషన్ తర్వాత ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ను కంప్లీట్గా మన దేశం నుంచి ఎరాడికేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీలో ఎవరైతే ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదో, ఎవరైతే ప్యాప్స్మియర్ చేయించుకోలేదో, మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ను సంప్రదించి వెంటనే ఈ 2 పనులు ముగించుకోవాలి. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.